నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు టైం దగ్గర పడతా ఉంది. ముగ్గురు కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓరాహోరీగా ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని ఇప్పటివరకు కూడా మనం వన్ సైడ్గా చెప్పేటువంటి స్థితిలో లేము. ఒక పక్కన సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పేసి మాగంటి సునీత, 2 సార్లు ఓడిపోయినా నేను స్థానికును కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేనే గెలుస్తాననేది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్. అదేవిధంగా బీజేపీ సైతం కూడా ముఖ్యంగా హిందువుల ఓట్లని నమ్ముకొని ఉండడం జరిగింది. ఈసారి బీజేపీ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కూడా చాలామంది కేంద్ర మంత్రులతో పాటు పక్క రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి సీఎంలు సైతం కూడా జూబ్లీ హిల్స్లో మకం వేసేందుకు సిద్ధపడ్డారు. అసలు ఎవరి యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అయినప్పుడు కూడా కొంత జెన్యున్గా మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ రెడ్డి. సో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో బీఆర్ఎస్ కోసం ప్రచారం చేసినంత మాత్రమే గెలుస్తాడు అని చెప్పేసి వన్ సైడ్ అయితే చెప్పేదానికైతే లేదు. సో అలాగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా అంత పెద్ద తేడాతో ఓడిపోయినా కానీ ఎవరు కూడా కాంగ్రెస్ అయినా ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా ఎవరు గెలిచినప్పుడు కూడా చాలా తక్కువ ఓట్ల మెజార్టీతోనే గెలిచేటువంటి అవకాశం అయితే ఇప్పటివరకు అయితే కనబడతా ఉంది. సో రానున్నటువంటి ఇంకొక 10-15 రోజుల టైంలో ఏ ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయి అనేది మనం ఊహించలేము. కానీ సో మాట్లాడదాం. పవన్ రెడ్డి గారితో. అన్న నమస్తే. సో మీరు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ తోటే ఉన్నటువంటి వ్యక్తి. సో మీరు మీ సంబంధించినటువంటి ఈ యొక్క రహమత్ నగర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యూసఫ్ కూడా ఈ డివిజన్లో పర్యటిస్తూ ఉన్నారు. సో ఏంటి ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది? సో మీరు ఇన్ని రోజుల ప్రచారంలో ఏం గమనించారు? సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్నటువంటి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇవాళ మా నాయకుడు గోపీనాథ్ గారి మరణం తర్వాత ఇవాళ మా దురదృష్టము, మాకు కలిసి రాని అంశము ఇవాళ ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, మా అభ్యర్థిని హేళన చేస్తున్నటువంటి తీరు కావచ్చు, మాకు దేవుని వరం ఇదని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తీరు కావచ్చు, వాళ్ళ ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి సందర్భం. మీడియా సాక్షిగా, మీ మీడియా ప్రతినిధుల సాక్షిగా ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక ఆడపిల్ల ఒక కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డంటి వ్యక్తి, ప్రజల మనిషి, ఇవాళ ఆయన చనిపోతే ఒక ఆడబిడ్డ బాధపడుతూ ఆ కుటుంబ పెద్దను కోల్పోయి నాకు ఇంతమందిని ఇచ్చిండు గోపీనాథ్ గారు అని ఒక సానుభూతి ఈ ఇంతమందిలో ఉంది అని చెప్పి ఆమె గ్రహించి బాధపడ్డ రోజు ఈ మంత్రులు హేళన చేసి మాట్లాడారు. ఏమన్నారు? లేలే ఆమె హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేయించిన డ్రామా అని చెప్పి వీళ్ళు ఒక ఆడపిల్లను మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా ప్రజలందరూ చూసిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మేమేం చేయము, అవతల చేస్తున్నాం, చేయలేమనే విధంగా ఈ మంత్రులు ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకుంటే 100% జూబ్లీ హిల్స్లో చూసుకుంటే ఇవాళ 100% బీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలవబోతుంది అనేది మాకున్నటువంటి సమాచారం. వాళ్ళకు కూడా ఇంటర్నల్ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, వాళ్ళకు కూడా సీఎం గారు టేబుల్ మీద ఉన్నాయి, మంత్రుల టేబుల్ మీద ఉన్నాయి. ఇక్కడ జూబ్లీ హిల్స్కు ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి టేబుల్ మీద కూడా సర్వే రిపోర్ట్లు, కాంగ్రెస్ పార్టీ చేయించిన ఇంటర్నల్ సర్వే రిపోర్ట్లు వాళ్ళ టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళు చేయించిన సర్వే రిపోర్ట్లనే బీఆర్ఎస్ పార్టీ 10 నుంచి 12% లీడ్లో ఉందనే రిపోర్టు వాళ్ళ టేబుల్ మీద ఉంది. ఇది నిజం కాదని కాంగ్రెస్ మంత్రులు నిరూపించమని వాళ్ళు నిరూపించలేరు. ఇవాళ నాకు ఒక ఆప్త మిత్రుడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, పేరు నేను చెప్పదు, ఆయన నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పినటువంటి సందర్భం, అన్న మీరు గెలుస్తున్నారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే వాళ్ళు ఏదో దాచిపెట్టి జూబ్లీ హిల్స్లో మేము గెలుస్తున్నాం, మా అభ్యర్థి గెలుస్తుండని చెప్తున్న విషయాలన్నీ అవాస్తవం. ఇవాళ ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో ఇవాళ ఈ రాక్షస పాలనకు రాష్ట్రం నుంచి విముక్తి కలిగించాలంటే జూబ్లీ హిల్స్ ప్రాతినిధ్యం వహించి ఈ జూబ్లీ హిల్స్ నుంచే ఈ శకటం మొదలు కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అదే అంటే మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే, ఒక పక్కనేమో మాగంటి గోపీనాథ్, సో ఆయన కొంత మాస్ లీడర్, ఆ ప్లేస్లో మాగంటి సునీత ఒక లేడీ నిలబడ్డది. సో ఇది కొంత బీఆర్ఎస్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం అన్నట్టుగా ఒక రకమైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే కొంత ఇంకా డెవలప్ చేసుకోవచ్చు కదా నియోజకవర్గాన్ని అన్నటువంటి ఆలోచన కూడా నియోజకవర్గ ప్రజలు చేస్తారు. పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఇంటింటికి పోయినప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ బస్తులు ఎట్లా ఉండే, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా ఉండే, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులకు ఏ విధంగా వసతులు అందినాయి,
అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా అందింది, అప్పుడు 500 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు 200 ఉన్న పెన్షన్ 500 చేసినాం, 500 ఉన్న దాన్ని 1000 చేసినాం, 1000 చేసిన దాన్ని 2000 చేసినాం. ఇవాళ వీళ్ళు గాలి మాటలు చెప్పి 2 ఏళ్ల కింద బీసీ డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్తో బీసీ డిక్లరేషన్తో ముడిపెట్టిర్రు. అవ్వదాతలకు 4000 ఇస్తామన్నారు, మా మహిళా సోదరి మనలకు 2500 ఇస్తామన్నారు, పెళ్లి చేసుకున్న మా చెల్లెమ్మలకు 2 తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. అన్ని హవేళ్ళ మాటలు, అన్ని రుబాబ్ మాటలు, అన్ని ఎన్నెన్నో చెప్పిర్రు, ఎన్నెన్నో హామీలు, నక్కకు నాగలోకానికి తేడా లేకుండా చెప్పిర్రు. ఇవాళ మాకెందుకు ఓటేయమంటున్నామంటే ఇవాళ ప్రతి జిహెచ్ఎంసీలో, ప్రతి డివిజన్లో, ప్రతి నియోజకవర్గంలో హైడ్రా పోతుంది. ఇవాళ హైడ్రాతోని పేదల కుటుంబాలను, పేదల ఇండ్లను నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డికి వాళ్ళ అన్న ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది, తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. వాళ్ళ పార్టీలో ఉన్న మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉంది. మరి ఇవన్నీ ఏం రేవంత్ రెడ్డి గారికి కనిపించవు. ఇవాళ పేదల ఇండ్లు మాత్రమే వాళ్ళ కడుపు కొట్టడానికి, వాళ్ళను నాశనం చేసి రోడ్డు మీద పడేయడానికి మాత్రమే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మేము జూబ్లీ హిల్స్ ప్రజలను మాకు ఓటేయమని ఎందుకు కోరుతా ఉన్నామంటే ఇవాళ ఎంతో మంది జిహెచ్ఎంసీ లిమిట్స్లో హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఏడ్చిర్రు, కొందరు చనిపోయారు బాధ భరించలేక, కొందరు వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవాళ దీనికి ఆగాలి, ఇది ఆగాలి అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము హైడ్రా ముందు మేము బండుకుంటాం, మా మీద నుంచి బుల్డోజర్లు పోయినాకనే మీ ఇల్లు కూలుస్తారు అని చెప్పి మా అధినాయకత్వం కావచ్చు, మేం కావచ్చు ప్రజలకు పూర్తిగా మద్దతు కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు 100% గోపీనాథ్ గారు 2 టర్ముల్లో మాకు అభివృద్ధి చేసిండు, అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి మా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది కాబట్టి మీ పక్షాన ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మా క్యాండిడేట్ పరంగా వస్తే మన తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒక అభ్యర్థి చనిపోతే ఆ అభ్యర్థి కుటుంబానికి ఇస్తే ఆ అభ్యర్థి కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆకాంక్ష ప్రతి పార్టీకి ఉండే. అది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది లేదు. ఇటువంటి ప్రయత్నం చేసింది గతంలో కేసీఆర్, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఎందుకంటే ఆల్రెడీ చనిపోయినటువంటి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్దే గతంలో. శ్రీకాంత్ చారి గారి తండ్రికి సరే కొన్ని సమీకరణల మధ్యలో, కొన్ని పరిస్థితుల మధ్యలో మేము కూడా చేసుండొచ్చు, చేయలేదని మేము అనట్లే. కాకపోతే శ్రీకాంత్ చారి ఉద్యమం చేసినటువంటి శ్రీకాంత్ చారి, అమరుడు అయినటువంటి శ్రీకాంత్ చారి తల్లికి ఆ రోజు మేము హుజూరాబాద్లో టికెట్ ఇస్తే, హుజూర్ నగర్లో టికెట్ ఇస్తే ఆ రోజు చిత్తశుద్ధి మరి ప్రభుత్వానికి ఎటుపోయిందండి? ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఆ రోజు కూడా ఆ ఉద్యమకారుణ్ణి గౌరవించకుండా ఆ రోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా ఆ రోజు శ్రీకాంత్ చారి తల్లి మీద ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడ్డ మాట వాస్తవం కాదా? ఆ రోజు ఉద్యమ వీరుడికి ఒక గౌరవం ఇవ్వకుండా ఆ రోజు శ్రీకాంత్ చారి తల్లి నిలబెట్టి వాళ్ళ తల్లి పైన ఈయన మహానాయకుడు నిలబడ్డాడు. ఇవాళ మేము ఆ సానుభూతి మర్చిపోలే. మాకు మా పార్టీకి గోపీనాథ్ గారు అందించినటువంటి సేవలు కావచ్చు, మా గోపీనాథ్ గారు, మా ప్రజలకు గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు కావచ్చు, ఆ పార్టీని మీరు నమ్మరు. గోపీనాథ్ గారి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు సాదా సీదాగా ఎంతో ఒక సామాన్య కుటుంబంలా చూస్తే మేము అనుకున్నాం, అయ్యో ఇది ఎమ్మెల్యే గారి ఇల్లా, ఏంది ఇలా ఉంది అని చెప్పి. ఒక 2 ఆడపిల్లలను పెట్టుకొని, ఒక కొడుకును పెట్టుకొని, ఒక లక్షల సంపాదన, కోట్ల సంపాదన ఏం లేకుండా ఒక కామన్ మ్యాన్గా పబ్లిక్ సర్వెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు. ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ముందు బాగుపరచాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వాళ్ళ ఇంటి ఆడబిడ్డకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించండి అని చెప్పి మేము పబ్లిక్లోకి పంపినాం. ఇవాళ మాకు పబ్లిక్ కూడా 100% మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే మీరు అడగొచ్చు, మీరేం చేసిర్రు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నారు. మేము ఏం చేసినామో పబ్లిక్ ముందర మ్యాండేట్ ఉంది, మేము ఏం చేసినామో ఇవాళ బస్తీలలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. 2 ఏళ్ళు అవుతుంది మీరు వచ్చి ప్రభుత్వంలోకి. 2 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్లో కాంట్రాక్టర్లు ₹1 లేదు, మేము చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందని సచివాలయంలో ధర్నా చేసినటువంటి విషయం కాంగ్రెస్ నాయకులు మర్చిపోవద్దు. ఇవాళ కోట్ల రూపాయలున్న కాంట్రాక్టర్లకు బడాబాబుల జేబులు నింపినటువంటి కాంట్రాక్టర్లకు ఏమో మీరు డబ్బులు ఇస్తారు. ఇవాళ టైప్ 2లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో చేసేటువంటి చిన్న కాంట్రాక్టర్లకు, మా సోదరులకు ₹1 ఇవ్వకుండా జిహెచ్ఎంసీలో ధర్నా చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు గెలుపు అనేది కేవలం సెంటిమెంట్ మీదనే ఆధారపడి ఉందా? మేము సెంటిమెంట్ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, మేము ఎప్పుడు కూడా సెంటిమెంట్ తోని నమ్మకం పెట్టుకోలే. మేము 100% మా అభివృద్ధిని చూసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ కూతురు కాలుకు పట్టి కట్టుకుని నడిచినటువంటిది కావచ్చు, ఆమె స్టేజ్ల పైన ఏడ్చినటువంటిది, ఇదంతా కూడా కేటీఆర్ స్ట్రాటజీలో భాగంగానే ఆమె చేస్తున్నటువంటి ఒక రాజకీయం. నిన్నటి వరకు కూడా ఇంకో స్ట్రాటజీ తెచ్చిర్రు. మా పీజీఆర్ గారి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేసిర్రు,
సునీతమ్మకు టికెట్ పోతుంది, విష్ణువర్ధన్ రెడ్డి గారు బరిలో ఉండబోతురు అని చెప్పారు. నేను సూటిగా అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ శ్రీమతి గారు వారెందుకు వేసిందండి నామినేషన్? మరి మేమంటే మా మీద తప్పుడు బురద జల్లిర్రు, మేము విష్ణువర్ధన్ రెడ్డి గారిని నిలబెడుతున్నామని చెప్పి అవహేళన చేసిర్రు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం ఖరారు కాబోతుందని చెప్పి న్యూస్లో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద హెడ్డింగులు, పెద్ద పెద్ద సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయించడం. మరి మీరెందుకు వేయించారు? మీ అభ్యర్థి గారి శ్రీమతి అయినటువంటి వారిని మీరు నామినేషన్ వేయించలేదే? నిజం కాదా? ఏ పార్టీ అయినా ఒక అభ్యర్థిని స్పేర్లో ఉంచడానికి ఒక అభ్యర్థితో నామినేషన్ వేపిస్తారు, అందులో ఎటువంటి తప్పులేదు. ఇవాళ అదే తీరుగా ఇవాళ ఒక ఆడబిడ్డనండి, వాళ్ళ చిన్న పిల్లలు 22 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లను మీరు పట్టుకొని కాలుకు పట్టి అనవసరంగా కట్టుకుందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అండి ఇది. అక్కడ పట్టి కట్టుకుని నడవాల్సిన బాధ ఆ అమ్మాయిలకు ఏం పట్టిందండి? 22 ఏండ్లు వాళ్ళు ఇవాళ ఈ ఇంట్లో ఉంటారు, రేపు పొద్దున పెళ్లి చేస్తూ ఇంకో ఇంటికి పోయి ఆడపిల్లలు వాళ్ళని మీరు హేళన చేస్తా ఉన్నారు. మీరు కూడా వాళ్ళ నాయన రౌడీ షీటరు, ఆయన రౌడీ షీటరు, సో ఒకవేళ గెలిచినట్టయితే ఉంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఆగమైపోతుంది అని చెప్పేసి కూడా మీ సోషల్ మీడియా కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తుంది కదా. మేము ఎక్కడ కూడా రౌడీ షీటరు, వాళ్ళ నాన్న రౌడీ షీటరు అని చెప్పి మేం చెప్పలేదండి. పోలీస్ స్టేషన్లో వారు పెట్టినట్టు ఫ్లెక్సీల్లో వాళ్ళు పెట్టినటువంటి పోలీసు వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలే కదండి. మేము పోయి పోలీస్ స్టేషన్లో ఫ్లెక్సీలు పెట్టే అవసరం మాకు లేదు కదా. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ల లిస్టులో వాళ్ళ పేరుంది కాబట్టి ఉన్నది వాస్తవం చెప్పినాం. మీరు నిర్ణయించుకోండి, జూబ్లీ హిల్స్ ప్రజలుగా మీకు అభివృద్ధి కావాలన్నా మొత్తం ధ్వంసం కావాలని మేము అడిగినాము. పబ్లిక్ ఎవరు పక్షాన ఉంటే వాళ్ళని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ఇక్కడ రౌడీ షీటర్లు అని చెప్పి హేళన చేయలే, రౌడీ షీటర్లని మేము పేరు పెట్టి పిలవలే. ప్రజలు డిసైడ్ చేసుకోమని చెప్పినాం. మేము ఇళ్లలోకి పోతే మాకు ప్రజలు చెప్తా ఉన్నారు, వాళ్ళ మనసులో ఉన్న చెప్తా ఉన్నారు తప్ప మేము ఎక్కడ కూడా ప్రొపగండా క్రియేట్ చేయలేదు. ఎట్లా పవన్ రెడ్డి గారు, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, సో గెలుపు అనేది అంత ఈజీగా ఉంటుందా బీఆర్ఎస్ కి? 100% మాకు ఆ విశ్వసనీయ సమాచారం, మాకు ఆ విశ్వాసం ఉంది మా ప్రజల పైన. మేము చేసినటువంటి అభివృద్ధి, ఈ 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ధ్వంసాలు అన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ మేము 100% చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ హైడ్రా ఆగాలంటే ఇవాళ పీజీఆర్ గారు మహనీయులు, ఈ యూసుఫ్ కూడా రహమత్ నగర్ బస్తీలో అనేక మంది పేదలకు, నిర్వాసితులకు ఆ రోజు పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి ఆ మహనీయుడు పీజీఆర్ గారు. ఇవాళ పట్టాలన్నిటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఈ పట్టాలన్నింటినీ కూడా హైడ్రా అని చెప్పి బుల్డోజర్ను పంపి కూలగొట్టే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొచ్చేమో, కానీ స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు ఓడిపోయినటువంటి ఆ సానుభూతితోటి జూబ్లీ హిల్స్ ప్రజలు ఆయనను ఆశీర్వదించారంటారు. స్థానికుడు నవీన్ యాదవ్ అన్నను మేము తప్పు పట్టట్లే. 100% బీసీ బిడ్డ, బీసీలకు న్యాయం చేయాలని కనుక ముఖ్యమంత్రి గారికి ఉంటే ఒక గెలిచే సీటో, ఒక గెలిచే ఎమ్మెల్సీయో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీయో బీసీలకు ఇచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండేదేమో, కానీ ఆయన అది ఆలోచించట్లే. ఇవాళ బీసీ డిక్లరేషన్ అనేది స్థానికతతో ఎప్పుడు కూడా ఎలక్షన్ ముడిపడి ఉండదు. ఎప్పుడైనా రాష్ట్ర పార్టీలు, లోకల్ పార్టీ వాళ్ళది కేంద్ర పార్టీ, మాది రాష్ట్ర పార్టీ. ఇప్పుడు మరి మా అభ్యర్థికి ఎందుకు భయపడతా ఉన్నారు? మా అభ్యర్థి మీద ఎందుకు ట్రోల్ చేస్తూ ఉన్నారు? మీకు స్థానికత కలిసి వచ్చింది, మీ అభ్యర్థి కలిసి వచ్చిండు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మా అభ్యర్థి పైన ట్రోల్ చేయాల్సిన అవసరం ఇవాళ లేదు కదా. కానీ మా అభ్యర్థికి ఎందుకు భయపడతా ఉన్నారు ఇవాళ? అంటే మీకు ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది. జూబ్లీ హిల్స్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అని చెప్పి మీకు అనుకూలంగా, మాకు అనుకూలంగా సర్వేలు ఉన్నాయని చెప్పి వాళ్ళ టేబుల్ మీద రిపోర్ట్లు ఉన్నాయని చెప్తున్నా కదా నేను. ఇప్పటికీ ఎంఐఎం పార్టీ సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇక్కడ 1,00,000 ఓట్లకు పైన ఉన్నటువంటి మైనార్టీలు ముఖ్యంగా అటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే ఏకపక్షమే విజయం కాంగ్రెస్ పార్టీకి వరిస్తే. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలన్నా, లాస్ట్ టైం 2023 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. ఎంఐఎం పార్టీకి అభ్యర్థికి వచ్చిన ఓట్లు 7,000 చిల్లర, 7,600, 7,800 వచ్చినాయి. మరి ఎంఐఎం పార్టీ ఆ రోజు అసదుద్దీన్ గారు, అక్బరుద్దీన్ గారు వాళ్ళ 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ప్రచారం చేశారు. మరి 7,000 ఓట్లు ఎట్లా వచ్చినాయండి? ఇవాళ వీళ్ళు 1,50,000 ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులను ఏదో ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. మొన్న వాళ్ళకి ఇచ్చినటువంటి జాగా, వాళ్ళ దర్గాకి ఇచ్చినట్టు జాగాను మిలిటరీ ల్యాండ్ ఇచ్చి మైనార్టీలకు గొంతుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? మరి తెల్లారి రాత్రి ఇచ్చినామని చెప్పి జీవో తెచ్చిర్రు. తెల్లారి వాళ్ళు వచ్చి మా మిలిటరీ ల్యాండ్ అంటే ఇప్పటి వరకు ఒక మంత్రి మాట్లాడు, మేము ఇస్తామని భరోసా వాళ్ళకి ఇవ్వరు. ఇవాళ ఎక్కడ కూడా మైనార్టీ సోదరులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇవాళ బీసీలకు కూడా మీరు చూసుకోవచ్చు, మొన్ననే 3 రోజుల కింద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. మరి ఇవాళ కూడా మాకు పొద్దున వచ్చిన సమాచారం ఇవాళ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మంత్రులు ఏదో చెప్తారని మేము ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ 100% మీ బీసీలను కానీ మైనార్టీలను కానీ మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మైనార్టీ ఒక్క మంత్రికి కూడా టికెట్ ఇవ్వనట్టి ప్రభుత్వం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేదండి? మైనార్టీలకు ఒక మంత్రి లేడు, అందరికీ రెడ్డిలకు ఇచ్చినావు. 4 రెడ్డిలను 5 మంది రెడ్డిలని నీ మంత్రివర్గంలో పెట్టుకున్నావు. మరి మైనార్టీలు ఏం పాపం చేశారు మీ ప్రభుత్వానికి? బీసీలు ఏం పాపం చేశారు మీ ప్రభుత్వానికి? బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించడానికి బరువేముంది ప్రభుత్వానికి? ఇవాళ మీరు దొంగ డ్రామాలు, దొంగ దీక్షలు, దొంగ
కథలు అన్ని నడిపిస్తా ఉన్న మీరు ఇవాళ బీసీలకు ఎందుకు కల్పించలేకపోతున్నారు 42% రిజర్వేషన్? మీ అగ్రనాయకత్వాన్ని కూర్చోబెట్టండి, ఢిల్లీలో కూర్చోబెట్టండి, బస్సీలకు దేండి, ధర్నాలు చేయండి. మొన్న బీసీ సంఘ సోదరులు బంధుకు ప్రకటిస్తే ఆ బంధుకు మేము కూడా మద్దతిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారిని అడగదలుచుకున్నా, ఎవరి కోసం ఎవరి మీద మీరు బంధుకు ప్రకటించారు? రాష్ట్రంలో ఉన్నది మీ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా? మాది లేదే, మీ ప్రభుత్వం ఉంది. మరి మీరు బంధుకు ప్రకటించాల్సిన మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏంది? మీరు అనుకుంటే చట్టబద్ధక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపకుండా మీరు పోయి నరేంద్ర మోడీ గారికి బడే బాయ్ చోటే బాయ్ అని మీరే పేర్లు పెట్టుకున్నారు. మరి మీ బడే బాయ్ కాడికి పోయి చోటే బాయ్ పోయి అడిగి, అయ్యా మరి మేము రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి హామీ ఇచ్చినాం, ఆ హామీ మేము నెరవేర్చాలి అని చెప్పి మీ అధినాయకత్వాన్ని కూర్చోబెట్టి మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు ఇవాళ? ఎన్ని ఓట్లతో మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎన్ని ఓట్లతో గెలుస్తుంది అని చెప్పేసి అంచనా వేసుకుంటా ఉన్నారు? 100% మాకున్న సమాచారం ప్రకారం ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా అయితే చెప్పకూడదు. నేను అదే అంటున్నా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ముఖ్యంగా అంటే మీరు ఎన్ని ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు మెజార్టీని? మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తగానో బీఆర్ఎస్ లీడర్గానో మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మేము ప్రజల వ్యక్తులం. బీఆర్ఎస్ పార్టీ అనేది మా పార్టీ, కానీ మేము ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం. ఇవాళ బస్తీలలో వెళ్తూ అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రజల దగ్గరకు పోయి డీప్గా ఒక లోతుగా అనాలిసిస్ చేసి మా పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నటువంటి వ్యక్తులం మేము. బీఆర్ఎస్ పార్టీగానో దానిగానో కాదు. ఇవాళ 100% డెఫినెట్గా చెప్తా ఉన్నా భయ్యా, 100% 10,000 లోపల మెజారిటీతో మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. 10 నుంచి 10% మార్జిన్తో మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఈ గెలుపు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇంకా మెజారిటీ కోసం మా పార్టీ కష్టపడమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి గెలిచినప్పుడు కూడా కేవలం ఒక 5-10 వేల ఓట్ల గెలిచినా కాదు, 100% మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. కాకపోతే మా అభ్యర్థి గెలుపు అనేది ఆల్రెడీ డిసైడెడ్. వీఆర్ విన్నింగ్ ఇన్ ద జూబ్లీ హిల్స్ ఎలక్షన్. మాకు ప్రజలు మ్యాండేట్ ఇవ్వబోతా ఉన్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మా ఆడబిడ్డను గౌరవించబోతా ఉన్నారు. మా ఆడబిడ్డను ఆశీర్వదించబోతున్నారు. గోపన్న ఆత్మశాంతి కోసం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా మా ఆడబిడ్డను ఆశీర్వదించి చట్ట సభలకు పంపి గోపన్నకు ఆయన ఆత్మకు శాంతి కలిగించి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మా జూబ్లీ హిల్స్ ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఎలక్షను మాకు మొన్న దీపావళి మా బీఆర్ఎస్ నాయకులు ఎవరం కూడా జరుపుకోలే. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మొన్న దీపావళి సప్పగా జరుపుకోరు. ఎందుకంటే నవంబర్ 14వ తారీఖు ప్రతి ఇంటి ముందల వెలిగించి మా గోపన్న ఆశయం నెరవేరిందని చెప్పి ఆ రోజు దీపావళి జరుపుకునే విధంగా మా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి నవంబర్ 14వ తేదీన దీపావళి జరగబోతా ఉంది. అది కాంగ్రెస్ నాయకులకు గట్టి ఎదురు దెబ్బ జరగబోతా ఉంది. సురుకు పెడితే అగ్రనాయకత్వం ఢిల్లీ దిగి ఇక్కడికి వచ్చి మా మహిళా సోదరిమణులకు ఇచ్చినటువంటి 2,500 తులం బంగారం, మా విద్యార్థులకు స్కూటీలు ఇచ్చే విధంగా ఇవాళ మేము కృషి చేస్తాం. ఇప్పటికే కేసీఆర్ ను ఒడగొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేసినాం. జూబ్లీ హిల్స్ లో ఇదే బీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తాం. కాదండి, వాళ్ళ కేసీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. మీలాంటి కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు. ఒక నిబద్ధతతోని ఒక నిజాయితీతోని నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఇవాళ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పి ఆ రోజు ఇంట్లో నుంచి బయలుదేరుతుంటే మా పార్టీ నాయకులందరూ కూడా కన్నీరు పెట్టుకున్నాం మా సార్ ఏమైపోతాడో అని. ఆ రోజు మాకు ధైర్యం తెప్పి బిడ్డ నేను వస్తే నా శివంగా వస్తా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తా అని దమ్మున్న చెప్పిన లీడర్ ఇవాళ కేసీఆర్ గారు. ఆయనను ఫామ్ హౌస్లో బండబెడతాం. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయిందంటే మీ తాత జేజమ్మల తరం కూడా కాదు. 2028లో ఇదే తెలంగాణ గడ్డ పైన మమ్మల్ని నిలబెట్టేది, మమ్మల్ని జెండా ఎగిరించేది తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే ఇప్పుడు పెట్టండి ఎలక్షన్లు, గవర్నమెంట్ రద్దు చేయండి. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి దమ్ముంటే, మీ అగ్రనాయకునికి దమ్ముంటే మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి మీ దాంట్లో పెట్టుకొని, మా దానం నాగేందర్ మా ఎమ్మెల్యేని తీసుకుపోయి మీ దాంట్లో పెట్టుకొని స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పి పేర్లు రాసుకుంటా ఉన్నారు. మా క్యాండిడేట్ వనుకొచ్చిండు అంటే మీ దాంట్లో ఎవరు లేరా? మాట్లాడడానికి లేరా? మీకు అంత మొగోళ్ళు ఎవరు లేరా? మా దాంట్లోకి వెళ్ళి ఎందుకయా? మా దాంట్లోకి వెళ్ళి మా స్పీకర్ ముందల విచారణ అయితేనేమో ఎమ్మెల్యేలు ఎవరు పోలే మేము ఇలానే ఉన్నామని మా ఎమ్మెల్యేలతో అని చెప్పిస్తున్నారు. మరి మా ఎమ్మెల్యే మీకు స్టార్ క్యాంపెయినర్ ఏంది? ఆడనే అర్థమవుతుంది వాళ్ళ దొంగ బుద్ధులు, వాళ్ళ దొంగ ఆరోపణలు అక్కడనే అర్థమవుతుంది. మమ్మల్ని ఫామ్ హౌస్ లో వండబెట్టే సత్తాయి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు మనం చూస్తా ఉన్నాం కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది, ఆల్రెడీ అధికారాన్ని కూడా కోల్పోయింది. ఎంపీ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత అది 0 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇటీవల ఎన్నికలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీ కనిపిస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ కూడా ఇటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభావం చూపినటువంటి అవకాశం కనపడలేదు. కానీ ఈ జూబ్లీ హిల్స్ లో అంత ఈజీగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ఎట్లా అనుకోవచ్చు? ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి.
వాళ్ళు 8 చాక్లెట్ బిస్కెట్ కట్ చేసుకున్నట్టుగా పంచుకుర్రాళ్ళు.